నిన్న ప్రసార మాధ్యమాల్లో చాలా అద్భుతమైన సన్నివేశం చూసా. ఒక మంత్రి హోదాలో ఉన్న కొడుకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తండ్రి తిన్న ఎంగిలి పళ్ళాన్ని తీసుకెళ్లి సింక్ లో పడేసిన విధానము ప్రతి మీడియా ఛానల్ క్యాప్చర్ చేసి అది గొప్పగా చూపించింది. ఎందుకు చూపించింది అంటే, ఈ రోజులలో కన్న కొడుకులు కన్న తండ్రులని ఏ రకంగా హింసిస్తున్నారో మనం చూస్తున్నాము. కొంతమంది అయితే అధికారం కోసం తండ్రిని ఏ రకంగా చంపేస్తున్నారో కూడా మనం చూసాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు నాయకుల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి చంద్రబాబు నాయుడు గారి గురించి, రెండోది రాజశేఖర రెడ్డి గారి గురించి. రాజశేఖర రెడ్డి గారికి ఒక కొడుకున్నాడు, దరిద్రపు కొడుకు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు కూడా అద్భుతమైన కొడుకున్నాడు, ఆయన పేరు నారా లోకేష్. మరి రాజశేఖర రెడ్డి గారిని చంపేసి ముఖ్యమంత్రి అయిపోదాం అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కొడుకు? తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రిని గొప్పగా ఉంచి గొప్ప స్థానంలో పెట్టాలనుకుంటున్న నారా లోకేష్ గారు ఎలాంటి కొడుకు ఒక్కసారి ఆలోచించమని చెప్పి సింబాలిక్గా అన్ని మీడియా ఛానల్స్ తండ్రి తిన్న ఎంగిలి ప్లేట్ తీసుకెళ్లి సింక్లో పడేసిన విధానం అన్ని కూడా మీడియా టెలికాస్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని చంపేసి ముఖ్యమంత్రి అయిపోవాలనే కోరిక తీరక బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపేసి ముఖ్యమంత్రి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మరి తండ్రి బతుకుండగానే తండ్రిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి అని చెప్పి యువగలం పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నాడి తెలుసుకొని, రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకొని కష్టాలు తీరుస్తానని చెప్పి హామీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని గద్దెనెక్కించిన అద్భుతమైన కొడుకు నారా లోకేష్ గారు అని చెప్పి సింబాలిక్గా అన్ని మీడియా ఛానల్స్ చెప్పాయి. అదే డిఫరెన్స్ నారా లోకేష్ గారికి రాజకీయ ఆర్థిక ఉగ్రవాది మానవత్వం లేని యదవ కొడుకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ ఉగ్రవాదులు, నీతి లేని రాజకీయ నాయకులు, ఆర్థిక ఉగ్రవాదులు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన యదవ రాజకీయ నాయకులు రాష్ట్రానికి కావాలా? లేదా రాష్ట్రం బాగు కోసము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నారా లోకేష్ గారు లాంటి నాయకత్వం కావాలనే విషయం దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయమని కోరుతున్నా.